ఉత్తమ పౌరుల్ని తీర్చిదిద్దే గురువు తన బాధ్యత ఉపాధ్యాయులతోనే ఉపాధ్యాయుల్ని సత్కరించుకోవడం మనందరి బాధ్యత విధి అని దేవరకొండ లయన్స్ క్లబ్ ఆఫ్ మిత్ర అధ్యక్షుడు కూరెళ్ల కృష్ణమాచారి పేర్కొన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామంలో హైస్కూల్ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మాక మహేష్, జోన్ చైర్మన్ వనం భిక్షమయ్య, ఫాస్ట్ ప్రెసిడెంట్ అంకం చంద్రమౌళి, వనం చంద్రశేఖర్, డీసీలు మాదిరెడ్డి సంధ్యారెడ్డి, చెరుపల్లి జయలక్ష్మి, జరుపుల జాగృతి, గాజుల యాదమ్మ, ప్రధాన ఉపాధ్యాయులు మల్లేశ్వర్ నాయక్, ఠాకూర్ నాయక్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రెడీ. గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అలాంటి ఉపాధ్యాయ లోకానికి ఎంతో ఉన్నతమైనటువంటి గుర్తింపుని తీసుకొచ్చినటువంటి గౌరవనీయులు భరతమాతగా అన్నటువంటి మరో భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినం పురస్కరించుకొని ఈరోజు మన పాఠశాలలో ఎంతో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటున్నాం. అందుకు సన్మానించడానికి వచ్చినట్టు పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నాం. వారందరికీ మరొక్కసారి మా ఉపాధ్యాయ బృందం తరపు నుంచి నమస్కారాలండి. ఎలా ఉందో అలా చేయడానికి నిలబడండి. కొన్ని ప్రాంతాల్లో ఇద్దరం కలిసి పనిచేశాము. చక్కటి వ్యక్తి, మంచి సహాయ సహకారం అందిస్తారు, సలహాలు ఇస్తారు. కాబట్టి వారి ద్వారా ప్రైమరీ స్కూలు ఎంతమంది ఈరోజు సహకారం అంటే ఫిజికల్ సైన్స్ చాలా అవసరమైన సబ్జెక్ట్. ఫిజికల్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ మనకు పెద్ద భాష. మనకు 3 ఉంటాయి: తెలుగు, ఇంగ్లీష్, హిందీ. తెలుగు తర్వాత హిందీ. ఇప్పుడు అది అవతలికి పోయి ఇంగ్లీష్ ముందరికి వచ్చింది. దాని హిందీ కూడా చదువుతాం బాగుతాం. మన కండూరు మండలం నుంచి మీకోసం మీకు ఆటలు నేర్పాలి, పాటలు నేర్పాలి, ఆడించాలని చెప్పండి. కనక మహాలక్ష్మి అంటే బంగారు ఉన్నత పాఠశాల నందు ఏర్పాటు చేసినటువంటి ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముందుగా హెడ్ మాస్టర్ గారికి, అలాగే కలుషితమైపోతున్నటువంటి ఈ సమాజంలో నిస్వార్థంతో ఎలాంటి ఈర్ష్యాద్వేషాలు లేకుండా సమాజంలో నడుస్తుందంటే ఒక ఉపాధ్యాయ వృత్తి మాత్రమే. ఎందుకంటున్నానంటే మన విద్యార్థి స్థాయిలోనే ఉన్నప్పుడు నాకు సెకండ్ మార్క్ వచ్చిందంటే పక్కోడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందంటే నాకెందుకు రాకపోయా అని చెప్పి ఈర్ష్యతో పెరుగుతూ ఉంటాం. అదే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ప్రతి ఒక్క స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ రావాలని కోరుకుంటారు. అంటే ఇందులో ఏమైనా స్వార్థం ఉంటుందా చెప్పండి? ఉంటుందా? లేదు. ఉపాధ్యాయుల మనసు కూడా ఏముంటది అంటే మన చిత్ర్యాల గ్రామ వాతావరణం ఎలా ఉందో అంత ప్రశాంతంగా, అంత సున్నితంగా, అంత హాయిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిని ఆస్వాదిస్తారు. విద్యార్థులందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పి. ఉపాధ్యాయులకు మనం గౌరవిస్తామా, మనకు ఉపాధ్యాయులు గౌరవిస్తారా? ఎవరైనా చెప్పగలుగుతారా? వెరీ గుడ్. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటిది ఏం తెలుసా? మనని బెంచ్ మీద కూర్చోబెట్టి వాళ్ళు నిలబడి మనకు పాఠాలు చెప్పి మనం ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆలోచనతో వాళ్ళు ఉంటారు చూసిరా. మనకు వాళ్ళు ఎంత మర్యాద ఇస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా మనం వాళ్ళ సేవని గుర్తించి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయులను కూడా గౌరవించాలి అనే విధంగా ఈ రోజుని ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు ఈ చిత్ర్యాల గ్రామంలోనే ఈ సార్వాలకి చేయాలన్న ఉద్దేశంతో
లయన్స్ క్లబ్ మిత్ర ఆలోచన చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నమస్కారాలు. ఈ పాఠశాలకు మన గ్రామం నుంచి కూడా పార్టిసిపేట్ చేస్తున్న గ్రామ పెద్దలకు, నాతో ఉపాధ్యాయులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గురువర్యులు అంతం తొండమల్లి సార్ గారు జిహెచ్ఎంగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆ సందర్భంగా ఈరోజు పాఠశాలలో గురువులను చిన్న అవకాశం వచ్చిందని చెప్పేసి సార్ గారిని ముందుగా కొబ్బరికాయ కొట్టించి ఎంతో ఆనందంగా ఉంది. గురువు గారిని ఆ విధంగా మనం గౌరవిస్తున్నాము. అంటే ఆ రోజుల్లో ఎంతో కష్టపడి ఎంతో శ్రద్ధతోటి అవసరమైతే సామవేద దండోపాయ అన్నట్టుగా ఎంతవరకు చెప్పాలో అంతవరకు కష్టపడి చెప్పి ఇంతమంది విద్యార్థులను తీర్చిదిద్ది వారు ఉండగానే వారి కళ్ళ ముందనే చాలా మంది అంటే చాలా మంది ఎంప్లాయీస్ అయి ఉన్నారు. ఒకటి మాత్రం నిజం ఏంటిదంటే కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులు స్థిరపడ్డారు. కేవలం ప్రభుత్వ పాఠశాల ఒక ప్రభుత్వ టీచరే కాదు, ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ లో ఉన్న వారందరూ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచే వచ్చారు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా చదివి మన పాఠశాలకు మనకు చేదోడు వాదోడుగా సహాయ సహకారం అందించడానికి ముందుండి నడిపేయడానికి మేము కూడా ఉన్నాము అని చెప్పేసి అందరూ సంపాదిస్తున్నారు. కానీ నిన్న ఒక ప్రకృతి విలయం జరిగింది. బంగ్లాలో ఉన్న వాళ్ళకి అదే, గుడిసెలో ఉన్న వారు సరే ఎవరు ఆహార పొట్లాలు ఇస్తారా అని చెప్పి ఎదురు చూడాల్సిన సమయం వచ్చింది. కోట్ల రూపాయలు ఉన్నా కూడా, కోట్ల రూపాయలు ఉండే ఒక్కొక్క దగ్గర కోట్ల రూపాయల లక్షల రూపాయల కార్లు కూడా ఇలా గాలి వర్షానికి కొట్టుకుపోయినాయి. ఏవి మిగలవు. మనకున్న దాంట్లో నలుగురికి సేవ చేయాలనే ఆలోచన అయితే ఏదైతే ఉందో అది మాత్రం పునర్జన్మ ప్రాప్తిరస్తని అంటారు కదా, ఆ విధమే అనుకోవాలి. ఎందుకంటే ఈ